సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 105వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ ఏకాదశోऽధ్యాయః విశ్వరూప దర్శనయోగః. 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. భగవద్గీతలో యోగం అంటే విషయము లేదా అంశం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని వివరించుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం. అంటే విశ్వరూపం అనే అంశాన్ని వివరిస్తున్నాడు. విశ్వరూపం అంటే భగవంతుని యొక్క రూపాన్ని విశ్వరూపంగా దర్శించడం. విశ్వరూప ఈశ్వర దర్శనం. విశ్వరూపం అంటే ఏమిటి? రూపం అంటే ఆకారం, విశ్వం అంటే జగత్తు. అందువల్ల విశ్వరూపం అంటే జగత్తు తన ఆకారంగా ధరించినటువంటి భగవంతుడు. విశ్వ ఏవ రూపం ఆకారః యస్య విశ్వరూపః. జగత్తునే ఆకారంగా ధరించినటువంటి భగవంతుడి దర్శనం చేసుకోవడం ఎలాగా అంటే, జగద్రూపే స్థితస్య ఈశ్వర దర్శనం కథం సంభవతి. మామూలుగా భక్తుడు భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలి అంటే భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో కొలుస్తాడు. రాముడనో, కృష్ణుడనో, దేవి అనో, లక్ష్మి అనో, అలా ఏదో ఒక సాకారం ఎన్నుకుంటే ఆ దేవుని యొక్క దర్శనం అవడానికి మన శాస్త్రం సాధనలను ఇస్తుంది. అలా భగవద్ దర్శనం కలగడానికి దైవ సాక్షాత్కారం అని అంటారు. అది రామదర్శనం కావచ్చు, కృష్ణ దర్శనం కావచ్చు. మన పురాణాలు తపస్సు చెయ్యమంటాయి. తపస్సు అంటే ఏకాగ్రతతో ధ్యానం చెయ్యడం. అందువల్ల భక్తుడు ముందు ఏ దేవుని దర్శనం కావాలి అని అనుకుంటున్నాడో అది నిర్ణయించుకోవాలి. ఆ దేవుని యొక్క ధ్యాన శ్లోకాలు పఠించి ఆ రూపం మీద ధ్యానం చెయ్యాలి. మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అంటూ ఆ భక్తుడు ఆ రూపాన్ని మనస్సులో దర్శించుకోవాలి. అదీగాక దానికి తగ్గ మంత్రం కూడా ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని పునశ్చరణ చేయాలి. పునశ్చరణ అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అక్షర లక్షలు లేదా అక్షర కోటి చేయాలి. అంటే మీరు చేసే నామంలో ఎన్ని అక్షరాలు ఉంటే వాటిని లక్షతో హెచ్చవేసి అన్ని లక్షల సార్లు చెయ్యాలి. అంటే 8 అక్షరాలు ఉంటే 8 లక్షలు, 12 అక్షరాలుంటే 12 లక్షలు, 24 అక్షరాలుంటే 24 లక్షలు చేయాలి. ఇంకా ఫలితం ఎక్కువగా రావాలి అంటే
కోట్ల సార్లు చేయాలి. అంటే 8 కోట్ల సార్లు, 12 కోట్ల సార్లు, 24 కోట్ల సార్లు అలాగా జపం చేయాలి. అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అదేదో మనసులో అవ్వడం కాదు, భగవంతుడు సాక్షాత్తు దర్శనం ఇస్తాడు. అలా దేవతా సాక్షాత్కారం పొందిన కథలు ఎన్నో మనం పురాణాల్లో చదివాం. అయితే ఇప్పుడు సమస్య ఏమిటి? భగవంతుని దర్శనం జగత్ రూపంలో అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? రాముని రూపంలో దర్శనం ఇచ్చినట్టుగా విశ్వరూప ఈశ్వర దర్శనంలో భగవంతుడు జగత్తు రూపంలో ప్రత్యక్షం అవుతాడా? భగవంతుడు జగత్తు రూపంలో ప్రత్యక్షం అవ్వాలి అంటే భగవంతుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. భగవంతుణ్ణి జగత్తు రూపంలో రమ్మని ప్రార్థించలేం. ఎందుకు? ఆయన జగత్తు రూపంలో ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. ఎప్పుడు? మనం పుట్టకముందే. తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరు ఆపః అద్య పృథివీ అంటూ మనం తైత్తిరీయంలో చూస్తాం. అందువల్ల జగత్ రూపంలో భగవంతుడు ముందే వెలిశాడు. అయితే విశ్వరూప ఈశ్వర దర్శనం ఎలా అవుతుంది అని అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ అనుభవం తీసుకున్నా కూడా దానికి 2 అంశాలు ఉంటాయి. ఒకటి, నేను అనుభవించాలనుకున్న వస్తువు నా ఎదురుగా ఉండాలి. వస్తువు ఉండగానే సరిపోదు, దాన్ని అనుభవించే నేను కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ముందు నా మనస్సును నేను సంసిద్ధపరుచుకోవాలి. ఉదాహరణకు ఒక కర్ణాటక సంగీతం ఎంతో రమణీయంగా పాడే సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆయన పాట కచేరీ ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నో కష్టమైనటువంటి రాగాల్లో ఎన్నో సంగతులు వేసి పాడాడు. కానీ నాకు సంగీతం అంటే ఏమిటో తెలియదు, రాగం అంటే ఏమిటో తెలియదు, శృతి అంటే ఏమిటో తెలియదు. అప్పుడు ఆయన ఎంత బాగా పాడినా సరే దాన్ని నేను పూర్తిగా ఆస్వాదించలేను. అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది, కానీ సబ్జెక్ట్ అయిన నేను అందుకోవడానికి సిద్ధంగా లేను. అర్థమవుతోందండి? మనం ఎంతసేపు ఆబ్జెక్టు గురించే మాట్లాడతాం, కానీ సబ్జెక్టు గురించి మనం పట్టించుకోం. ఈ సూత్రం మామూలు లౌకిక అనుభవాలకే కాదు, ఈశ్వర దర్శనానికి కూడా వర్తిస్తుంది. రాముడు శబరికి తక్కిన భక్తులకు దర్శనం ఇచ్చినప్పుడు వారెంతో పొంగిపోయారు, మైమర్చిపోయారు. త్యాగరాజు వారైతే శబరి భాగ్యాన్ని కీర్తిస్తూ కీర్తన కూడా పాడారు. కానీ ముందే చెప్పినట్టుగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రాముని దర్శనం చూసిన వారు మైమర్చిపోయారు అంటే వారి పాత్ర కూడా అక్కడ ఉన్నది. వారు రాముని దర్శనం కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే దానికి రావణుడే పెద్ద ఉదాహరణ. రాముడు రావణాసురుడికి కూడా దర్శనం ఇచ్చాడు. అతను మైమరిచిపోయాడా? యుద్ధాన్ని మర్చిపోయాడా? అలా ఏం జరగలేదు. రావణాసురుడికి మనస్సు ప్రక్షాళన కాలేదు, మనస్సు సిద్ధంగా లేదు. అందువల్ల రాముడు ఇవాళ పోయి రేపు రా అని అతనికి ఆలోచించుకోవడానికి సమయాన్ని ఇచ్చినా కూడా అతను దాన్నేమీ వినియోగించుకోలేదు. పరస్త్రీని అపహరించి తీసుకురావడం పెద్ద నేరం అని అతను అప్పుడు కూడా బాధపడలేదు. ఇవాళ పోయి రేపు రా అంటే ఆ రేపు వచ్చి మళ్ళీ యుద్ధం చేశాడు. అంటే ఏమిటి? రామదర్శనం అయినా కూడా అతనిలో మార్పు రాలేదంటే అతని మనస్సు యొక్క సంసిద్ధత కూడా అక్కడ అవసరం.
అలాగా అతను సంసిగ్ధుడు కాకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. రావణుణ్ణి సంహరించక తప్పలేదు. కంసుని విషయం తీసుకుంటే కూడా అంతే. కంసునికి కృష్ణ దర్శనం అయింది. కానీ అతను తన అధర్మాన్ని వదులుకోలేదు. అనేక మంది రాక్షసులు కూడా తపస్సు చేసి దేవతా సాక్షాత్కారాన్ని పొందారు. రాక్షసులకు ఈశ్వర దర్శనం అయిన కథలు ఎన్నో ఉన్నాయి. ఈశ్వర దర్శనం అయితే వారు మారారా? మారలేదు. మారకపోగా ఈశ్వరుణ్ణి కోరరాని కోరికలు కోరారు. ప్రపంచాన్ని నాశనం చెయ్యాలి అని కోరారు. భస్మాసురుడు ఏమని కోరాడండి? ఎవరి నెత్తి మీద చేయబడితే వారు భస్మం అయిపోవాలి అని అన్నాడు. పైగా అది పని చేస్తోందో లేదో చూడడానికి ఈశ్వరుని మీదే ప్రయోగించడానికి కూడా వెనకాడలేదు. అంటే ఈశ్వర దర్శనాన్ని ప్రతికూల విషయానికి కూడా కొంతమంది వాడుకున్నారు. ఈ విషయాల నుంచి మనం ఒక అంశాన్ని గ్రహించాలి. ఈశ్వర దర్శనంగా ఉండాలంటే నేను నా మనస్సును ఎంతో సిద్ధం చేసుకోవాలి. నేను సిద్ధంగా గనక లేకపోతే ఈశ్వరుడు వచ్చినా కూడా కళ్ళ ముందు నిల్చున్నా నేను గ్రహించలేను. అందువల్లనే జగత్ రూపంలో భగవంతుడు నాకన్నా ముందే వచ్చి ఉన్నా కూడా నాకు తెలియడం లేదు. అలా అయితే ఈ జగత్ రూపంలో ఉన్న భగవంతుని దర్శనం పొందడానికి నేనేం చెయ్యాలి? దీనికి ఒకటే జవాబు ఉన్నది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. విశ్వరూప ఈశ్వర దర్శనం కావాలి అంటే ఒక్కటే మార్గం. అది జగత్తును భగవంతుని యొక్క ప్రకటిత రూపంగా అర్థం చేసుకోవాలి. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే జగత్తే ఈశ్వరుడు లేదా బ్రహ్మ. జగత్తును ఈశ్వరునిగా చూడాలి. అందువల్లనే విష్ణు సహస్రనామం విష్ణువుతో మొదలవదు, విశ్వంతో మొదలవుతుంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటుంది. అందువల్ల ఉన్న మార్గం ఒక్కటే. నా మనస్సుకు నేను శిక్షణ ఇచ్చుకోవాలి. జగత్తు భగవంతుని యొక్క వ్యక్త రూపం అని మనం గ్రహించాలి. ఇటువంటి శిక్షణను ఎలా ఇవ్వాలి? దానికి కూడా ఒక్కటే ఒక మార్గం ఉన్నది. ఏమిటది? బోధను సరిగా అర్థం చేసుకుని దాన్ని జీర్ణించుకోవాలి. ఏమిటా బోధ? భగవంతుడే జగత్ రూపంగా వ్యక్తమవుతున్నాడు అనేటువంటి బోధ. భగవంతుడు తానే జగత్తు అయ్యాడు. బహుశ్యాం ప్రజాయేయేతి. సాంకేతిక పరిభాషలో చెప్పాలి అంటే భగవంతుడే జగత్తు యొక్క ఉపాదాన కారణం. ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది. ఒక్క బంగారమే అనేక ఆభరణాలుగా భాసిల్లుతోంది. అలాగే ఒకే ఒక్క ఈశ్వరుడు అనేక నామరూపాలతో జగత్తుగా భాసిల్లుతూ ఉన్నాడు. ఈ బోధను సరిగా అర్థం చేసుకోవడమే కాదు, జీర్ణించుకోవాలి కూడా. అలా జీర్ణించుకోగలిగితేనే నా దృక్పథం మారుతుంది. ఇలా మారిన దృక్పథాన్ని దివ్య చక్షువు లేదా జ్ఞాన చక్షువు అని అంటారు. అంటే జ్ఞానం పొందినటువంటి కన్ను, దాన్నే జ్ఞాననేత్రం తెరుచుకుంది అని అంటారు. ఈ అధ్యాయంలో మనం దేవుని లీలల గురించో నిగూఢ విషయాల గురించో మాట్లాడడం లేదు. ఇది కేవలం కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో మొదలుపెట్టిన బోధను అర్థం చేసుకున్నాక మనం ఏర్పరచుకున్న కొత్త దృక్పథం అంతే. 7, 9, 10 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం చేయించాడు. ఎవరైనా సరే మీకు లడ్డు ఇచ్చారనుకోండి, దాన్ని వెంటనే నోట్లో వేసుకుంటారు. అదే ఒకవేళ ఆ ఇచ్చిన వారు ఇది మామూలు లడ్డు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఏం చేస్తారు? వెంటనే కళ్ళకద్దుకుని భక్తిగా అందుకుంటారు. అంటే ఇక్కడేమైంది? వస్తువు ఒకటే, బాహ్యంగా
ఆ వస్తువులో ఏ మార్పు లేదు. కానీ మీరు చూసే దృక్పథంలో మార్పు వచ్చింది. ఆ మార్పు మీ జ్ఞాన నేత్రం తెచ్చింది. ఎప్పుడైతే మీ జ్ఞాన నేత్రం మీకు ఈ భావన తెచ్చిందో, మీరు ఆ లడ్డూని మామూలు లడ్డూగా కాకుండా ప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రసాదం అనేసరికి సరాసరి నోట్లోకి వెళ్ళిపోదు. ముందు కళ్ళ దగ్గరకి వెళుతుంది. ఆ తర్వాత అద్దుకున్న తర్వాత మనం తింటాం. ఈ మార్పు ఎలా వచ్చింది అంటే రసాయనికంగా వచ్చిందా? ఏదైనా ల్యాబ్లో మామూలు లడ్డూని, ప్రసాదం లడ్డూని పరీక్ష చేయిస్తే ఈ రెండింటిలోనూ వస్తుపరంగా ఏ భేదము ఉండదు. ఆ మార్పు అదృష్టం, అంటే కంటికి కనబడదు. అది మీ భావనలో వచ్చినటువంటి మార్పు. ఆ భావన లడ్డూకు ఒక దివ్యత్వాన్ని ఆపాదించింది. ఈ మార్పును మీరు వస్తువును అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది. నాస్తికుడు ఈ ప్రపంచాన్ని చూస్తే అతనికి ప్రపంచం ఒక న్యూట్రాన్లు, ప్రోటాన్లు లాంటివి ఉన్నటువంటి మామూలు ప్రపంచం. కానీ అదే ప్రపంచాన్ని కృష్ణ పరమాత్మ బోధను అర్థం చేసుకుని గనక చూస్తే అది కేవలం అనేక వస్తువుల సముదాయం కాదు. అది ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ప్రతి చిన్న దాంట్లోనూ భగవంతుని యొక్క సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ 11వ అధ్యాయంలో చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఈ బోధను గనక మీరు అర్థం చేసుకుంటే మీ దృక్పథంలో మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు? ఈ ప్రపంచానికి కొత్తగా ఒక అంశం కలుస్తుంది. అది భౌతికంగా కనపడే మార్పు కాదు. దానికి ఒక దైవత్వం ఆపాదించబడుతుంది. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ అని చాలాసార్లు మనం చూసాం. ఎప్పుడైతే జగత్తు బ్రహ్మ అని అనుకుంటామో అప్పుడే భగవద్ దర్శనం ఎప్పుడూ అవుతున్నటువంటి పవిత్ర భావన మనకు కలుగుతుంది. భగవద్ దర్శనం కోసం మనం ప్రత్యేకించి తపస్సు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పురాణాల్లో అనేక కథల్లో మనం చదువుతాం. ఒక శివభక్తుడు శివుని సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, భక్త, నీ భక్తికి మెచ్చి తిని నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ భక్తుడు తనకు మరణం లేకుండా చేయమంటాడు. దానికి పరమాత్మ అది తప్ప ఏదైనా కోరుకో అంటే, వీరి వల్ల మరణం రాకూడదు, వారి వల్ల మరణం రాకూడదు అంటూ ఏవేవో కోరతాడు. భగవంతుడు తథాస్తు అని చెప్పేసి అంతర్ధానం అవుతాడు. అంటే ఆయారాం గయారాం. భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, అంతర్ధానం అవుతాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలాగా ప్రత్యక్షమై అంతర్ధానం అవ్వడాన్ని మనం ఇక్కడ విమర్శించడం లేదు. కానీ నిత్యము భగవద్ దర్శనం అవటం గొప్ప విషయం కదా. రసోహమప్సు కౌంతేయ ప్రభాసి శశి సూర్యయో అంటూ చూసాం. నీటిలో రసాన్ని, సూర్యచంద్రుల్లో కాంతిని నేనే అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే నీరు తాగితే దైవ దర్శనం అవుతోంది. సూర్యకాంతిని చూసినా, చంద్రుని వెన్నెల చూసినా కూడా, అలా అనుభవించినా కూడా భగవద్ దర్శనం అవుతోంది. ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా నిత్యం ఈశ్వర సంబంధం ఏర్పడుతోంది. అంటే ఏమిటి? నిత్య ఈశ్వర సంబంధం కోసం లేదా ప్రత్యక్ష ఈశ్వర సంబంధం కోసం సంవత్సరాల తరబడి తపస్సు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వరుణ్ణి అర్థం చేసుకుంటే చాలు. మీ దృక్పథంలో ఈ చిన్న మార్పు తెచ్చుకుంటే గొప్ప అనుభవాన్ని పొందుతారు. విశ్వరూప దర్శనం అంటే రాముడు, కృష్ణుడిలాగా ఇది కూడా భగవంతుని యొక్క ఇంకొక రూపం అని పొరపాటు పడకండి.
2 నిమిషాల పాటు ప్రత్యక్షమై మాయమైపోయే దర్శనం కాదిది. 24 గంటలు నీ కళ్ళ ముందు ప్రతి చెట్టులో, నీటిలో, పక్షిలో అన్నింటిలోనూ ఉన్నాడు. భగవంతుణ్ణి అన్నింటిలోనూ చూడండి. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఇది. ఈ నేపథ్యంతో మనం 11వ అధ్యాయంలోకి అడుగు పెడదాం. అర్జునోవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహాయం విగతో మమ. మొదటి 8 శ్లోకాల్లో విశ్వరూప దర్శనం అనే ఈ విషయానికి ఉపోద్ఘాతాన్ని మనం చూస్తాం. అర్జునుడు తను ఇంతవరకు ఏం నేర్చుకున్నాడో చెప్పడంతో అది మొదలవుతుంది ఈ అధ్యాయం. అంటే మొదటి 2 శ్లోకాలలో 10 అధ్యాయాల సారాన్ని చెప్తాడు. మొదటి శ్లోకంలో మొదటి 6 అధ్యాయాలు, ఇంకా సరిగా చెప్పాలి అంటే 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు తను నేర్చుకున్న దాని యొక్క సారాంశాన్ని చెప్తాడు. మొదటి అధ్యాయంలో బోధ అవ్వలేదు కదా, అది మనకు తెలుసు. ఈ 5 అధ్యాయాల యొక్క సారం ఏమిటి అంటే జీవస్వరూప వర్ణన. జీవుడు శరీరం కాదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఈ స్థూల శరీరం పుట్టుక సమయంలో మనం ధరించినటువంటి తాత్కాలిక వస్త్రం లాంటిది. దాన్ని మరణించినప్పుడు వదులుకోవాలి. అంటే శరీరం నేను కాను. అలాగే మనస్సు కూడా తాత్కాలికంగానే పనిచేస్తుంది. జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ దాన్ని వాడతాను, కానీ సుషుప్తి అవస్థలో దాన్ని వాడను. అందువల్ల నేను శరీరం కాదు, మనస్సును కూడా కాదు. నేను సాక్షి చైతన్యాన్ని. ఈ సందర్భంలో చైతన్యం గురించి మనం చూసినటువంటి 5 సూత్రాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. 2వ అధ్యాయంలో 12 నుంచి 25 వరకు ఆత్మ గురించి అద్భుత వర్ణన చేశాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇదే విషయాన్ని 4-5 అధ్యాయాల్లో కూడా చెప్పాడు. ఇదంతా నాకు బాగా అర్థమైంది అన్నాడు అర్జునుడు. దానికి అతను కృతజ్ఞత చూపిస్తున్నాడు. మదనుగ్రహాయ త్వయా వచః ఉక్తం. వచః అంటే జ్ఞానవచనాలు. నువ్వు నాకు జ్ఞానబోధ చేశావు. కేవలం నన్ను అనుగ్రహించడం కోసమే దాన్ని చేశావు. నేను నా దుఃఖాన్ని అధిగమించడానికి చేశాను అని అంటున్నాడు అర్జునుడు. మొదటి అధ్యాయం పేరేమిటి? అర్జున విషాదయోగం. అక్కడ యోగం అంటే ఆధ్యాత్మిక సాధన అని కాదు. దుఃఖం ఆధ్యాత్మిక సాధన అవదు కదా. అందువల్ల అర్జున విషాదయోగం అంటే అర్జునుడి విషాదం గురించి ఒక విశ్లేషణ. ఆ విషాదాన్ని నుంచి నేను బయటపడేలాగా నువ్వు బాగా బోధించావు. పరమం వచః, అది కూడా ఎలాంటి బోధ? ఎంతో శ్రేష్టమైనది. ఆత్మ గురించి వచ్చింది కాబట్టి ఆత్మబోధ శ్రేష్టమైనది. గుహ్యం, అంతేకాదు ఇది చాలా రహస్యమైనది కూడా. ఆ విద్య ప్రపంచంలో అంత తేలిగ్గా అందరికీ అందుబాటులో లేదు. అలాంటి బోధను జ్ఞానులు మాత్రమే చేయగలరు. ఈ ప్రపంచంలో అలాంటి జ్ఞానులు చాలా అరుదుగా ఉన్నారు. కృష్ణ పరమాత్మే చెప్పాడు ఆ మాట. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కస్మిన్నాం వేత్తి తత్వతః. జ్ఞాన మార్గానికి రావడానికే చాలా తక్కువ మంది ఇష్టపడతారు. దీనికి వచ్చిన ఆ తక్కువ మందిలో కూడా ఇంకా చాలా తక్కువ మంది జ్ఞానం పొందుతారు. జ్ఞానులు తక్కువే, వారు చేసే బోధ కూడా తక్కువే. కాబట్టి
ఈ విద్య రహస్యమైంది. అధ్యాత్మ సంజితాం, ఆధ్యాత్మ విషయాల గురించి నువ్వు బోధ చేశావు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆధ్యాత్మ విషయాల గురించి నువ్వు బోధ చేశావు అని అంటున్నాడు అర్జునుడు. అధ్యాత్మ విషయం అంటే ఆత్మ గురించినటువంటి విషయం. అంటే ఇది లౌకిక విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య. ఈ బోధ వల్ల కలిగినటువంటి ఫలం ఏమిటి? మమ అయం మోహ విగతః, నా మోహం తొలగిపోయింది అని అంటున్నాడు అర్జునుడు. ఏ సందర్భంలో గీతాబోధ మొదలైందో మనం మర్చిపోకూడదు. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి తాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయసాన్నిత్యతన్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అతని మనస్సు డోలాయమానంగా ఉన్నది. ఒకవైపేమో గురుహత్య మహాపాపం అంటోంది మనస్సు, ఇంకొక వైపు ధర్మరక్షణ కోసం యుద్ధం చెయ్యాలి అని అంటోంది. ఏం చెయ్యాలో తోచనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో నాకు శ్రేయస్కరమైనదేమిటో నువ్వే చెప్పు అని శరణు వేడాడు. కృష్ణ పరమాత్మ బోధ చేశాడు. దానితో నా మోహం తొలగిపోయింది అని అన్నాడు. మోహం కూడా రెండు రకాలు: ధర్మాధర్మ మోహం, ఆత్మానాత్మ మోహం. అంటే ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోలేనటువంటి మోహం. అలాగే ఏది ఆత్మో ఏది అనాత్మ తెలుసుకోలేనటువంటి మోహం. భగవద్గీత ప్రత్యేకత ఏమిటి అంటే అది ఈ రెండు మోహాలను తొలగిస్తుంది. మనిషి నేర్చుకోవలసినటువంటి అంశాలు రెండే: ధర్మము, బ్రహ్మ. వేదపూర్వ భాగం ధర్మం గురించి బోధిస్తే వేద అంత భాగం బ్రహ్మ గురించి బోధిస్తుంది. ఒక్క భగవద్గీతే ధర్మ బ్రహ్మ రెండింటి గురించి బోధిస్తుంది. అర్జునుడు నాకు ధర్మాధర్మ విషయాల్లో ఉన్న అయోమయాన్ని, అలాగే ఆత్మానాత్మ విషయంలో ఉన్న అయోమయాన్ని నాకు తొలగించావు, నాకు మోహం తగ్గింది అంటున్నాడు. మొదటి 6 అధ్యాయాల సారం చెప్పాక రెండో శ్లోకంలో తక్కిన అధ్యాయాల సారం చెప్పబోతున్నాడు. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మహత్వ్యామపి చావ్యయం. అంతకంతకీ కృష్ణ పరమాత్మ మీద ఆరాధనా భావన పెరుగుతూ వస్తోంది అర్జునుడికి. కృష్ణుడితో అంతకుముందు చాలా చనువుగా సన్నిహితంగా తిరిగాడు, కానీ ఇలా గురువుగా ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు జగద్గురువుగా గుర్తించాడు కృష్ణ పరమాత్మను. అందువల్ల తన సఖుడైన కృష్ణ పరమాత్మను ప్రత్యేకంగా సంబోధిస్తున్నాడు. కమలపత్రాక్ష అంటే, అక్ష అంటే కనులు, కమలపత్రాల్లాంటివి, అలాంటి కన్నులు గలవాడా అంటున్నాడు. కృష్ణ పరమాత్మ బాహ్య సౌందర్యాన్ని వర్ణించడం ద్వారా ఆయన అంతఃసౌందర్యాన్ని గుర్తిస్తున్నాడు. కమలపత్రాలు అంటే కలువ పువ్వు రేకులు, అంతేగాని కలువ ఆకులు అని కాదు. కలువ ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, అంత పెద్ద పెద్ద కన్నులు ఉంటే అందరూ చూసి పారిపోతారు. కలువ పూరేకుల్లాగా చాలా అందంగా ఉంటాయి అతని కళ్ళు. అందువల్ల కమలపత్రాక్ష అని అన్నాడు. మనం ధ్యాన శ్లోకంలో కూడా ఈ విషయాన్ని చూస్తాం. ఉల్లారవిందయత పత్రనేత్ర అంటూ మొదటి షట్కంలో జీవస్వరూపం గురించి చెప్తే రెండవ షట్కంలో ఈశ్వర రూపం గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వర స్వరూపాన్ని తటస్థ కారణంగా అభివర్ణించాడు. అందులోనూ ఉపాదాన కారణంగా వర్ణించాడు. తటస్థ కారణం అంటే ఈశ్వరుడు జగత్ కారణం అవుతాడు. ఉపాదాన కారణం అంటే
జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు కూడా అవుతాడు. ఎలాగైతే సముద్రంలో అలలు సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే స్థితి పొంది సముద్రంలోనే లయమవుతాయో అదేవిధంగా ఈ జగత్తు కూడా ఈశ్వరుని నుంచే పుట్టి ఈశ్వరుడు వల్లనే స్థితి పొంది ఈశ్వరుడిలోనే మళ్ళీ లయమవుతుంది. భూతానాం పత్తః భవాప్యయౌ. భవ అంటే ఉత్పత్తి అంటే సృష్టి, అప్యయ అంటే లయం. భవాప్యయౌ అంటే సృష్టి లయాలు. ఇక్కడ తర్వాత స్థితి గురించి తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇక్కడ మనం వాటితో పాటు స్థితిని కూడా కలుపుకోవచ్చు. అందువల్ల నువ్వు సృష్టి స్థితి లయ కారణం అని అంటున్నాడు. దేనికి? భూతానాం చరాచరాత్మక జగత్తుకి త్వత్తా జగత్తు నీ నుంచే వచ్చింది. నువ్వే ఈ జగత్తుకి ఆధారం, ఆశ్రయం. అలలు సముద్రం నుంచి పుట్టి సముద్రంలోనే లయమవుతున్నాయి అంటే దాని అర్థం ఏమిటి? అల అనే పేరు సముద్రానికి ఇచ్చినటువంటి మరో పేరు మాత్రమే. అలాగే ఈ సృష్టి మొత్తం భగవంతుడనే సముద్రంలో ఒక చిన్న అల లాంటిది. ఈ భావనను అద్భుతంగా వర్ణించారు శంకరుల వారు ఆత్మబోధలో. ఉపాదానేఖిలాధారే జగంటి పరమేశ్వరే స్వర్గస్థితిలయాన్ యాంతి బుద్బుదానీవ వారిని. ఎన్నో లక్షల నక్షత్రాల మండలాలు అన్నవి ఒక చిన్న బుడగ లాంటివి. ఇన్ని బుడగల్లాంటి నక్షత్ర మండలాలు దేని నుంచి పుడుతున్నాయి అంటే బుడగలు సముద్రానికి భిన్నంగా ఎలా లేవో అలాగా భగవంతునికి భిన్నంగా ఈ జగత్తు లేదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే భగవంతుడు జగత్తు రూపంలో ఉన్నాడు. మయా శృతౌ నేను చాలా స్పష్టంగా నేర్చుకున్నాను. విస్తరసః నువ్వు చాలా వివరంగా బోధ చేశావు. ఉపనిషత్తులో ఈ సృష్టి గురించి అంత వివరంగా రాదు, కానీ కృష్ణ పరమాత్మ చాలా వివరంగా చెప్పాడు. అది అర్జునుడు కూడా గ్రహించాడు. మహాత్మ్యమపి చావ్యయం, అంతేకాదు నీ మహిమలను కూడా నువ్వు వివరించావు అని అంటున్నాడు అర్జునుడు. పరమాత్మ 10వ అధ్యాయంలో జగత్ అంతటా వ్యాపించిన తన మహిమలను గురించి విస్తారంగా చెప్పాడు. పరమాత్మని లీలలు కృష్ణుని రూపంలో చూడాలి అంటే భాగవతానికి వెళ్ళాలి. అందులో అతను రాక్షసులను ఎలా సంహరించాడో, గోవర్ధనగిరి ఎలా ఎత్తాడో, కాళీయమర్దనం ఎలా చేశాడో చాలా విస్తారంగా వస్తుంది. అలాగే భగవంతుణ్ణి రామావతారంలో కీర్తించాలి అంటే రామాయణం వినాలి. కానీ ఇప్పుడు సమస్య ఏమిటి? విశ్వరూప దర్శనం చెయ్యాలి అంటే ఏ గ్రంథం చదవాలి? ఏ గ్రంథము చదవాల్సిన అవసరం లేదు. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే చాలు. ఎటు చూసినా సరే ఈశ్వర విభూతి తెలుస్తుంది. అందువల్ల ఈశ్వర విభూతి అవ్యయం అంటున్నాడు. అవ్యయం అంటే అంతులేనిది అని. విశ్వరూప మహిమ అవ్యయం. ఆ విధంగా ఇంతవరకు జీవస్వరూపం, ఈశ్వర స్వరూపం, ఈశ్వర మహిమల గురించి విస్తారంగా విన్నాడు. అతనికి బాగా అర్థమైంది కూడా. అలా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే నా మోహం పోయింది అంటున్నాడు. కానీ పూర్తిగా పోలేదు. పూర్తిగా పోయి ఉంటే భగవద్గీత అయిపోయి ఉండేది. హరి ఓం తత్సత్ అని అనేవాళ్ళం. కానీ ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా ఇంకా కొన్ని అధ్యాయాలు వచ్చాయి అంటే చాలా మటుక్కు మోహం పోయింది. కానీ ఇంకా కొంత మిగిలే ఉన్నది. 18వ అధ్యాయంలో పూర్తిగా పోతుంది. అప్పుడు అక్కడ అంటాడు నష్టో మోహః స్మృతిర్లబ్ధా అని. విశ్వరూప ఈశ్వరుడు మన కళ్ళ ముందే ఉన్నాడు.
అయినా తెలియలేదంటే సమస్య విశ్వరూప ఈశ్వరుడిలో లేదు. ఆయన మనం పుట్టకముందే వచ్చి సిద్ధంగా ఉన్నాడు. మనమే ఆయన్ని అందుకోవడానికి సిద్ధంగా లేం. ఎందుకు? మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తగ్గడం లేదు. ఇవి కంటిలో శుక్లాల్లాగా మన కంటి చూపుకు అడ్డుపడుతున్నాయి. అంటే క్యాట్రాక్ట్ లాగా అడ్డుపడుతున్నాయి. ఈ శుక్లాలను తొలగించుకోగలిగితే భగవంతుడు మన ఎదురుగా రావాల్సిన అవసరం లేదు. విశ్వమంతటా ఉన్న భగవంతుణ్ణి మనం గుర్తించగలుగుతాం. అర్జునుడు కూడా రాగం, శోకం, మోహంలో పడిపోయాడు అని చూశాం. ఈ మోహం వల్ల అతను ధర్మాధర్మ విచక్షణ చెయ్యలేకపోయాడు. ఆ మోహం పోవడానికి జీవ ఈశ్వరుల స్వరూపాలను వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. 7, 9, 10 అధ్యాయాల్లో ఈశ్వరుడు జగత్కారణమని, ఆయనే జగత్తంతా ఉన్నాడు అని చెప్పాడు. బంగారం ఎలాగైతే ఆభరణమంతటా ఉంటుందో అలాగా ఈశ్వరుడు జగత్తంతా ఉంటాడు. నామరూపాత్మకమైనటువంటి జగత్ అంతటా కూడా ఈశ్వరుడు ఉన్నాడు అని అర్థమైంది అర్జునుడికి. అందువల్ల మోహం పోయింది అని అన్నాడు. ఈ తరగతి ముగించే ముందు 3 ప్రశ్నలు. ఈ అధ్యాయం పేరేమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఈ అధ్యాయంలో మొదటి ఎన్ని శ్లోకాలను ఉపోద్ఘాత శ్లోకాలుగా చెప్పుకోవచ్చు? మొదటి శ్లోకంలో అర్జునుడు ఏ ఏ అధ్యాయాలను సంక్షిప్తంగా వివరించినట్టు చెప్పాడు. వీటికి సమాధానాన్ని కామెంట్ రూపంలో రాసి పంపించండి. అర్జునుడు ఇంకా ఏమేమి అడగబోతున్నాడు అన్నది మనం తర్వాత తరగతుల నుంచి దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.